సనాతన ధర్మం అంటే ఏమిటి? మన జీవితానికి దారి చూపే శాశ్వత సత్యం. ఈ భూమి సృష్టి నుంచి మనిషి ఒక్క ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. జీవితం అంటే ఏమిటి? దేవుడు ఎవరు? నేను ఎందుకు పుట్టాను? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది మతం కాదు. అది జీవన విధానం. అది సత్యానికి దారి చూపే మార్గం. సనాతన అంటే ఎప్పటికీ మారనిది, ఆది అంతం లేనిది. ధర్మం అంటే న్యాయం, నీతి, కర్తవ్యము. అంటే సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారని న్యాయము, నీతి, కర్తవ్యము. ఇది మానవజాతి ఉన్నంతవరకు నిలిచే సత్యం. సనాతన ధర్మం మూలాలు వేదాలలో ఉన్నాయి. వేదాలు అంటే మనిషి చెవితో విన్న పవిత్రమైన జ్ఞానం, శృతి. ఇవి 4. ఋగ్వేదం జ్ఞానానికి మూలం. యజుర్వేదం కర్మలకు మార్గదర్శి. సామవేదం సంగీత, యాగపద్ధతి. అథర్వవేదం వైద్యం, రహస్యశాస్త్రం. వీటినే ఆధారంగా ఉంచుకుని ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం వ్రాయబడ్డాయి. 1 సత్యం, ట్రూత్. ఎప్పుడు నిజం చెప్పడం, మనసులో మాయ లేకుండా జీవించడం. సత్యమే వదధర్మం. 2 ధర్మం, రైటియస్నెస్. పరిస్థితి ఎంత కఠినమైనదైనా నీతిమార్గం విడవకపోవడం. 3 శాంతి, పీస్. మనసులో ప్రశాంతత ఉండాలి. అది ఆత్మకు బలం ఇస్తుంది. 4 ప్రేమ, లవ్. అన్ని జీవుల మీద దయ, కరుణ చూపించడం. 5 అహింస, నాన్ వైలెన్స్. ఎవరికీ హాని చేయకపోవడం. ఈ 5 సూత్రాలే సనాతన ధర్మం యొక్క హృదయం.